వెల్కమ్ టు వర్షిణి సహస్ర క్రియేషన్స్. ఉసిరికాయ అనేది మనకి ప్రకృతి ప్రసాదించిన సూపర్ ఫుడ్ అండి ఇది. ఈ ఉసిరికాయని మనం ప్రతిరోజు తీసుకుంటే మనకి లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయండి. సీజన్‌లో అయితే మనకి ఉసిరికాయలు దొరుకుతాయి, తింటాము, లేదంటే జ్యూస్ చేసుకుంటాము. సీజన్ కానప్పుడు, ఇవి దొరకనప్పుడు మనకి అమెజాన్‌లో ఈ ఆమ్లా జ్యూస్ అనేది అవైలబిలిటీ ఉందండి. ఇది ఆయుర్వేదిక్‌ది. ప్లస్ ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆమ్లా జ్యూసు. దీంట్లో మనకి షుగరు ఇలా ఏమి యాడ్ చేయరండి, ప్రిజర్వేటివ్స్. సో దీన్ని మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది 1 లీటర్ బాటిల్ అండి. మీకు అమెజాన్‌లో అవైలబిలిటీ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 230 రూపీస్ అండి. మీరు 3 బాటిల్స్ అలా తీసుకుంటే ఇంకా మంచి ఆఫర్స్ ఉంటాయండి. మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ఆమ్లా జ్యూసు రోజు తీసుకోవడం వల్ల మనకి ఇది రిచ్ ఇన్ విటమిన్ సి కాబట్టి మనకి ఇమ్యూనిటీ అనేది బాగా మెరుగుపడి మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. అంతేకాకుండా మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది రోజు తీసుకుంటూ ఉంటే మెటబాలిజం పెరిగి ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి మనకి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది కనపడుతుందండి. ఈ ఆమ్లా జ్యూసు రోజు తీసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఒకటి కాదు, 2 కాదండి, చాలా ఉంటాయి. అందులో ఒకటి ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాలు. ఈ హెయిర్ ఫాల్ ఉండేవాళ్ళు ఈ ఆమ్లా జ్యూసు డైలీ గాని తీసుకుంటే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గి జుట్టు స్ట్రాంగ్‌గా పెరుగుతుందండి. మీరిది డైలీ కంటిన్యూషన్‌గా తీసుకుంటూ ఉంటే 1 వీక్‌లో మీకు డిఫరెన్స్ వస్తుందండి. హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. అంతేకాకుండా మీకు స్కిన్ కూడా చాలా గ్లోయిగా ఉంటుంది. ఇది ఒక 30 ఎంఎల్ జ్యూస్ తీసుకోవాలండి. 20 ఆర్ 30 ఎంఎల్ జ్యూస్ బాగా షేక్ చేసి బాటిలు వాళ్ళిచ్చిన క్యాప్ ప్రకారం మెజర్‌మెంట్ తీసుకొని ఒక గ్లాస్‌లో పోసుకొని దాని నిండా గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని దాంట్లో మీకు టేస్ట్‌కి కావాలి అంటే హనీ గానీ, సాల్టు, షుగరు ఇట్లా ఏదైనా యాడ్ చేసుకొని తీసుకోవచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు హనీ ఏసుకొని తీసుకుంటే మంచిదండి. ఇది బీపీ, షుగరు ఈ పేషెంట్స్ తీసుకున్నా గానీ వాళ్ళకి బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్స్, లివర్ ఫంక్షన్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయండి. ఈ జ్యూసు మీరు రోజు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మంచిదండి. లేదు అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి గంట ముందు, తినకముందు గంట ముందైనా తీసుకోవాలి. లేదా తిన్నాక ఒక 1 అవర్ ఆగి తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఈ ఆమ్లా జ్యూసు తాగడం వల్ల ఎవరికైనా కాన్‌స్టిపేషన్ ఉన్నా, ఫుడ్ డైజెషన్ సరిగా లేకపోయినా గానీ ఈ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందండి. ఈ జ్యూసు రోజుకి 2 సార్లు తీసుకోవచ్చండి. ఉదయము, సాయంత్రం 2 పూటలా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇది తాగిన తర్వాత మీకు 1 వీక్ నుంచి 2 వీక్స్ లోపల రిజల్ట్ తెలుస్తుందండి. అప్పుడు మీరు తప్పకుండా ఈ జ్యూసు మీరే కంటిన్యూషన్‌గా వాడతారండి. పిల్లలకి కోల్డు, కాఫు ఇలా తరచుగా వస్తున్నా గానీ వాళ్ళకి కూడా ఇస్తే అవన్నీ తగ్గి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి. మీరు ఈ జ్యూసు ఫ్రెష్‌గా చేసుకోవాలి అనుకుంటే ఉసిరికాయలు, కాస్త జింజరు, కాస్త కరివేపాకు, కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసేసుకొని ఫిల్టర్ చేసుకొని మీరు ఐస్ క్యూబ్స్ ట్రేలో ఫ్రీజర్‌లో పెట్టేసుకొని ఆ ఐస్ క్యూబ్స్‌ని వాడుకోవచ్చండి. మనము ఈ కపీవా జ్యూసు ఓపెన్ చేసినాక 45 డేస్‌లో ఫినిష్ చేయాలండి. మనం డైలీ 30 ఎంఎల్ గాని తీసుకుంటే 30-35 డేస్‌లో ఈ బాటిల్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో వేస్ట్ ఏమీ కాదండి. ఆమ్లాని మనం తరచుగా ఏదో ఒక రూపంలో తీసుకునేలాగా చూడండి. ఈ జ్యూసెస్ ఇవి మేము తాగలేము అనుకుంటే డాబర్ చ్యవనప్రాష్ అని ఒకటొస్తుందండి. ఆ చ్యవనప్రాషు డైలీ ఒక స్పూను పిల్లలకి పరగడుపున ఇస్తే చాలా మంచిదండి. అదొకసారి ట్రై చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.